మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరి కోసము ప్రతిదినం మేము ప్రార్థన చేస్తుంటూ ఉన్నాం. అంత బాగున్నారు కదా? చక్కటి ఆరోగ్యాలు ఇవ్వాలని, చక్కటి దీవెన ఇవ్వాలని, ఆయన మహిమలో ప్రతిదినము మీరు వర్ధిల్లాలని, ప్రతిదినము ప్రతి ఉదయము మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. బైబిల్ చదివారా? ప్రార్థించారా? ఈ రెండు క్రైస్తవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఆ ప్రాముఖ్యమైనటువంటి కార్యంలో దేవుడు మన జీవితంలో చేసి చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు మరి యొక్క మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు కృపను, ధన్యతను, భాగ్యం నిచ్చి ఉన్నాడు. ఈరోజు మరి యొక్క మాట 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. మీ దేవుడు సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క మాట 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఉన్నది ఎవరు? లోకంలో ఉన్నది ఎవరు? మనలో మన తండ్రి. ప్రతి విశ్వాసిలో, ప్రతి క్రైస్తవునిలో, మన జీవితంలో మనతో పాటు సహవాసం చేసేది, మనతో పాటు ఉండేది మన తండ్రి అయి ఉన్నాడు. మన తండ్రి మనలో ఉంటున్నాడు. లోకంలో ఎవరున్నారంట? అపవాది, లోకపు ఆశ, లోకపు క్రియలు, లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా లోకంలో ఉంటూ ఉన్నది. మనము క్రీస్తును మనం కలిగి ఉన్నాం కనుక మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. వాడు మనల్ని జయించలేడు. వాడు మన విషయంలో ఎన్నో పన్నాగాలు పన్ని ఉండొచ్చు, మన విషయంలో ఎంతో పోరాటం కలిగి ఉండొచ్చు, మన విషయంలో ఎలాంటి పరిస్థితులైనా కలిగి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, వాటన్నిటిలో నుండి జయించి వాడను నేను నీలో ఉన్నాను. అందుకే ఆయన అంటున్నాడు, మీరు వారిని జయించి ఉన్నారు. ఎవరినంట? లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి శత్రువును, లోకంలో ఉన్నటువంటి అపవాదిని, లోకంలో ఉన్నటువంటి ఆశలను, లోకంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా మీరు జయించారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను జయం పొందుకోలేదు ప్రభా, నా జీవితంలో నేను ఎలాంటి జయాన్ని నేను అనుభవించలేదు ప్రభా, నా జీవితంలో నేను అన్ని శ్రమల్లో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, బాధలో ఉన్నాను. నేను వేదనలో ఉన్నాను ప్రభా అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు నీతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. నీలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు, నీలో ఉన్నవాడు జీవము కలిగినవాడు, నీలో ఉన్నటువంటి వాడు రోషము కలిగినవాడు, నీలో ఉన్నటువంటి వాడు సర్వశక్తిమంతుడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన తండ్రి అయి ఉన్నారు. ఆయన మన యొక్క తండ్రిగా ఉన్నారు కనుక ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు. నీలో ఉన్నటువంటి వారు దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు నీ జీవితంలో చేస్తూ ఉంటాడు. ఆయన నీ జీవితంలో నీతో ఉన్నాడు కనుక లోకంలో ఉన్నటువంటి ఆర్థికము, లోకంలో ఉన్నటువంటి సమస్య, లోకంలో ఉన్నటువంటి ఇరుకు, లోకంలో ఉన్నటువంటి ఇబ్బంది, అది ఏది కూడా ఎంత మాత్రమును కూడా ఏమాత్రము నిన్ను హాని చేయదు. నిన్ను బలపరిచి, నిన్ను నడిపించి, నిన్ను దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృప, దీవెన దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం ప్రభా. యేసయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గరికి మేమందరం వచ్చి ఉన్నాం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నిజమే నాయన. మాలో ఉన్నది నీవు ప్రభా, మాలో ఉన్నది నువ్వు తండ్రి. లోకంలో అపవాది, శ్రమలు, సమస్యలు, ఎన్నో పోరాటాలు లోకంలో ఉంటాయి ప్రభా. వాటన్నిటిని జయించేటువంటి శక్తిని, వాటన్నిటిని జయించేటువంటి అధికారమును ప్రభా నువ్వు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించి దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. బలపరచండి నాయన. ప్రతి ఒక్క బిడ్డపై నీ యొక్క సన్నిధి నుంచండి. ప్రతి ఒక్క బిడ్డపై నీ యొక్క కార్యములు జరిగించండి. ఈరోజు ఎవరు ఏ అవసరతలో అక్కర్లో ఉంటూ, ఏ పరిస్థితిలో వారు ఏ స్థితిలో వారు ఉంటూ ఉన్నారో వారందరినీ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించి సమృద్ధి అనేటువంటి దీవెన ఆశీర్వాదం దయచేసి బిడ్డలందరినీ కూడా చక్కగా ఇంటికి నడిపించి నీవే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థన మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.